పయనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా కూడా శాలరీస్ బెనిఫిట్స్ అన్ని బాగానే ఉన్నాయి. మనకు ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ నోటిఫికేషన్స్ ఎక్కువగా ఏది ఉండదు. ఏది ఉంటే మనకు ఐడియా ఉంటుంది. 10th ఇంటర్తో స్టేట్ గవర్నమెంట్ ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి. అది కూడా 2-3 years ఒకసారి ఉంటాయి. మంచి హార్డ్ వర్క్ చేయండి. ఎయిర్ ఫోర్స్ నేవీ ప్లాన్ చేసుకోండి. డిఫరెంట్ వే అంటే అందరూ ఒకటే లక్ష్యాలు లేవు, వేరు వేరు ఉన్నాయి. మీరు దేన్ని ఎంచుకుంటే దానిపైన హార్డ్ వర్క్ చేయండి. ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడం వల్ల మంచి చదవండి. ఓకేనా? అందరికీ అవకాశాలు ఉంటాయి. మీ యొక్క ప్రతిభ ఆధారంగా, మీ యొక్క హార్డ్ వర్క్ ఆధారంగా మీరు ఎంచుకున్న ఫీల్డ్లో వెళ్ళడం జరుగుతుంది. అది ఫైనల్. నేను చెప్పగానే ఎవరైనా అందరికీ జాబులు రావు. మీ పర్ఫార్మెన్స్, మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ యొక్క గోల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది నెగ్లెక్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా అది గుర్తుంచుకోవాలి. ఓకేనా? వాతావరణం కూడా చాలా విపరీతంగా ఎండలు ఉంటాయి ఈ సమ్మర్లో. అది ఇప్పుడే ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ తిరగకుండా కదా మీ సమ్మర్ ప్లాన్స్ ఎక్కడికి చేసుకుంటే జాగ్రత్తగా ఉండండి. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు ఏదైనా కావాలి, ఇంకా సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ కావాలంటే కూడా నేను చెప్పిస్తాను. సమ్మర్లో అడ్వాన్స్గా సార్ అందరూ జూన్లో కాదు సార్ మనం సమ్మర్లో ఎక్కుతుందామన్నా ఏర్పాటు చేస్తాం. ఓకేనా? మంచిగా ఫోకస్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. అన్ని విధాలుగా హార్డ్ వర్క్ చేయండి. సెకండ్ ఇయర్ వాళ్ళు ఒకసారి కన్సిడర్ చేయండి. ఆర్మీ అప్లై చేసిన వాళ్ళు మ్యాక్సిమం అందరికి వేసుకుంటారు కదా, ఎందుకు అప్లై చేయాలి? అందరూ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అప్లై చేసుకోండి. మన సంజయ్ సార్ చేస్తాడు అక్కడ మన కూడా సార్ కాలేజీలో సార్ తీసుకున్నాము. అప్లై ఏది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా? కంటిన్యూగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కంటిన్యూ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ. మనము రాసేది కానీ మనకి ఎన్ని ఎగ్జామ్స్ ఎక్కువ వస్తే అంత స్కిల్స్ పెరుగుతాయి. కాంపిటేటివ్ సిలబస్ వచ్చినప్పుడు ఏదైనా ఉద్యోగం వస్తాయి. ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. లేదంటే ఇంకా స్కిల్స్ పెరిగినప్పుడు ఏదైనా ప్రైవేట్ జాబ్స్, కార్పొరేట్ జాబ్స్ కానీ మంచి బీటెక్